సో, భరద్వాజ్ గారు చాలామంది నేనసలు తినను, నేను తినకుండా లావయిపోతుంటాను. అసలు నా పక్కనున్నోళ్ళు తిన్నా లావవ్వరు, నేను మాత్రం లావయిపోతాను అని అంటారు. అది ఒబెసిటీ అంటారు బేసిక్‌గా. సో, ఒబెసిటీ దేనివల్లొస్తుంది? అసలు ఎందుకు అలా? కాజ్ ఏంటి? ఒబెసిటీ ఏంటి? ఒబేసిటీకి మనం కాజెస్ తీసుకుంటే, లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం అంటే ఒబేసిటీలో టాప్ రీసెర్చ్ చేసిందేంటంటే, జాక్రీ నైట్ అనే ఒక సైంటిస్ట్ రీసెర్చ్ ఓకే. చేశారనమాట. సో, ఆయన ఫైండింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో, హుహు. బేసిక్‌గా ఏంటంటే ఒబేసిటీకి రీజన్ అనేది ఒక జీన్ గాదు. హ్మ్. ఆల్‌మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఒబేసిటీ. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మెయిన్‌గా ఆల్‌మోస్ట్ 100 మంది ఒబేసిటీ వాళ్ళు ఉన్నవారని తీసుకుంటే, హ్మ్. జెనెటిక్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే 100 మందిలో ఇద్దరికే. ఓకే. ఇంకా 98% పీపుల్ ఒబేసిటీ రీజన్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్, ఓకే. సెకండ్ నిద్ర లేకపోవడం, హ్మ్. థర్డ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫోర్త్ స్ట్రెస్‌లో ఉండడం, ఫిఫ్త్ ఓకే. ఏంటంటే హ్యాబిట్స్ ఉండడం. సో, ఓకే. ఇవి మెయిన్ రీజన్స్. అంతేగాని ఓన్లీ 2% ఆఫ్ ది పీపుల్‌కేంటంటే నేచురల్‌గానే వాళ్ళకి జెనెటిక్స్‌లో డిఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఆ జెనెటిక్స్‌లో డిఫెక్ట్ ఉండడం వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ ఉండి వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో, అవును. వాళ్ళు తగ్గడం గూడా చాలా కష్టమనమాట. హుహు. మిగిలిన వీళ్ళందరినీ తీసుకుంటే ఏంటంటే, సో, మెయిన్‌గా డైట్. హ్మ్. మీరు క్వెషన్ అడుగుతున్నారు. నేను కొంచెమే తీసుకుంటున్నాను. హ్మ్. సో, వేరే వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. అంతే. హ్మ్. వాళ్ళకెందుకు రాదు? అంతే. సో, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా డిజైన్ అయి ఉంటుందనమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకేంటంటే మన పాత కాలంలో మనము 500 ఇయర్స్ బ్యాకెళ్తే హ్మ్. మనమంతా అడవిలో ఉండేవాళ్ళం. హ్మ్. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ హ్మ్. చేసుకొనొచ్చేవాళ్ళు. ఆడవాళ్ళందరూ పోయి ఇంటి చుట్టూ ఉన్న కొన్ని పక్షి గుడ్లో లేకపోతే ఫ్రూట్స్ ఫ్రూట్సో అలాగా. అవన్నీ కలెక్ట్ చేసుకొనొచ్చి యాహ్! ఈవినింగ్ వచ్చి అందరూ కలిసి తినేవాళ్ళనమాట. అవును. ఆ కాలంలో ఎలా ఉండేదంటే మనకు కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువుండేది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ రైస్ తింటున్నారు. హ్మ్. హ్మ్. నేను మామూలుగా ఆహ్, అడవికెళ్తూ ఉంటాననమాట. ఓహ్! ట్రెక్కింగ్‌కెళ్తూ ఉంటాను. ఓహ్! నైస్. ఆహ్, కేరళలో చాలా ఫారెస్ట్‌కెళ్ళాను. తర్వాత ఓకే. మనకు పెంచిలకోన అని ఒక ఫారెస్ట్ ఉంటుంది హుహుహు. చేజర్ల దగ్గర. అదేవిధంగా మనకు అనంతగిరి ఫారెస్ట్ ఉంది. హ్మ్. నేను ఫారెస్ట్‌లోకెళ్ళినప్పుడంతా గమనిస్తూ ఉంటాను. సో, ఎక్కడ ఉంది మనకు కార్బోహైడ్రేట్ అని. హ్మ్. మీకు కార్బోహైడ్రేట్ అనేది ఎక్కడా దొరకదు. సో, ఓకే. దొరికితే ఏంటంటే ఎక్కడో ఇక్కడ ఒక చెట్టుంటే, ఒక చిన్న హ్మ్. రైస్ మొలకుంటే, ఒక 10 కిలోమీటర్ల తర్వాత ఇంకొక రైస్ మొలకుంటది. దాంట్లో వచ్చే గింజలు చాలా తక్కువొస్తాయి. ఓకే. సో, బేసికల్లీ వి ఆర్ నాట్ డిజైన్డ్ టు ఈట్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్. పాతకాలంలో కార్బోహైడ్రేట్ చాలా తక్కువుండేది. కాకపోతే ఏంటంటే, ఆ కార్బోహైడ్రేట్ తింటే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, మన డీఎన్ఏలోనే ఉందనమాట. వి క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్స్. ఓకే. ఎందుకంటే, ఆ కాలంలో ఏంటంటే స్కేర్సిటీ. హ్మ్. కార్బోహైడ్రేట్ వాస్ స్కేర్స్. ఏదైతే తక్కువుందో దాన్ని ఎవరైతే తింటారో హ్మ్. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది. హ్మ్. కాకపోతే ఇదేంటంటే, మనం దాన్ని ఎప్పుడైతే తెచ్చి 10,000 ఇయర్స్ నుంచి మనం ఏంటంటే, అగ్రికల్చర్ స్టార్ట్ చేసి, గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి, ఎక్కువ సీరియల్స్ పండించి, షుగర్ పండించి, బెల్లం పండించి, అదేవిధంగా హనీని తీసుకొనొచ్చి, హ్మ్. ఇవన్నీ చేసేటప్పటికి ఏమైందంటే, వి ఆర్ డంపింగ్ మోర్ కార్బోహైడ్రేట్. యాహ్! మన బాడీ అసిమిలేట్ చేసుకునే దానికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ డంప్ చేస్తున్నాం కాబట్టి, ఇది మన లివర్‌లోని గాని, బాడీలో గాని ఫ్యాట్‌గా మారి ఏదైతే విసరల్ ఫ్యాట్ అంటామో అబ్డామిన్‌లో డిపాజిట్ అవుతుంది. పెరిఫెరల్ ఫ్యాట్ అంటామో అది స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది. బేసిక్‌గా దీస్ ఆర్ మోస్ట్‌లీ కన్స్యూమింగ్ ఫాల్టీ డైట్ ఎస్పెషల్లీ టేకింగ్ హై కార్బోహైడ్రేట్ డైట్. ఓకే. సో, ఈ ఒబెసిటీ అనేది క్యూర్ అవుతుందా? ఇంకా అది ఎలా క్యూర్ అవుతది? రైట్. దానికి ఎలా క్యూర్ చేయగలుస్తాం మనం? రైట్. ఈజ్ ఇట్ కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్. లేదా కొద్దిగా తగ్గడం అలా ఏమైనా ఉన్నదా? సో, మనకు ఒబేసిటీ తీసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్లు 100 పీపుల్‌లో ఓన్లీ ఇద్దరికి మాత్రమే జెనెటికల్‌గా డిఫెక్ట్ ఉంటారు. హ్మ్. వాళ్ళని చేయడం కష్టం అన్నమాట. సో, మిగిలిన 98% ఎవరైతే ఉన్నారో కామన్‌గా ఉన్నారో, హుహు. సో, వాళ్ళందరినీ కంప్లీట్‌గా ఒబేసిటీ నుంచి బయటికి తీసుకొని రావచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది ఈ కేస్‌లో. ఓకే. చాలామంది చెప్పేదేంటంటే మనము కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు డిఫరెంట్ పీపుల్‌కి ఒబేసిటీ రావడానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ కొంతమంది ఏంటంటారు ఐ కెనాట్ కంట్రోల్ టీ. నేను హ్మ్. చక్కెర లేనిదే టీ తాగలేను. హ్మ్. నాకు చక్కెర క్రేవింగ్ ఎక్కువుంది. నేను రైస్ మానేయలేను. నాకు క్రేవింగ్స్ ఎక్కువున్నాయి. లేకపోతే నేను డిఫరెంట్ క్రేవింగ్స్ హ్మ్. అనమాట. నాకు ఫ్యాటీ ఫుడ్ గావాలి, హ్మ్. పిజ్జాస్ గావాలి, బర్గర్ గావాలి, రిచ్ ఫుడ్‌కి నేను అలవాటు హ్మ్. పడ్డాను. హ్మ్. హ్మ్. ఏ క్రేవింగ్స్ ఉన్నా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి ఆ క్రేవింగ్స్ తగ్గియచ్చు. ఇది ఓకే. ఫుడ్ గురించి. హ్మ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి. సార్ కొంచెం ఎక్సర్సైజ్ చేసినా నాకు పెయిన్స్ ఒస్తాయి. హ్మ్. వి హావ్ ఎక్సలెంట్ డ్రగ్స్ ఇన్ హోమియోపతి టు కంట్రోల్ దట్. ఓకే. నేను కొంచెం ఎక్సర్సైజ్ చేసినా బాగా వీక్‌నెస్ అనిపిస్తుంది. హ్మ్. ఆ వీక్‌నెస్‌ని కంట్రోల్ చేయడానికి వి హోమియోపతిలో హావ్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతి. ఓకే. ఎక్సర్సైజ్ గురించి. ఓకే.
నెక్స్ట్ చాలామంది ఏం చెప్తారంటే నాకు నిద్ర ఉండదు. సో నిద్ర లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మనకు ఒబేసిటీ. ఆ నిద్ర దేనివల్ల రావట్లేదని గమనించి దానికి కూడా మనం ఎక్సలెంట్ హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వచ్చు. నిద్ర కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే స్ట్రెస్. సరే మాకు ఆఫీస్లో స్ట్రెస్, అక్కడ స్ట్రెస్, నాకు కంప్లీట్గా యాంగ్జైటీ కేసెస్ మనకు రెగ్యులర్గా వస్తాయి. యాంగ్జైటీ వల్ల కూడా వస్తుంది. సో ఈ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి కూడా హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా అడిక్షన్స్, మీకు ఏ అడిక్షన్స్ అన్నా ఉండని, ఆల్కహాల్ అడిక్షన్ వీ హ్యావ్ మెడిసిన్ ఇన్ హోమియోపతి, టొబాకో అడిక్షన్ మెడిసిన్ ఇన్ హోమియోపతి, కార్బోహైడ్రేట్ అడిక్షన్, కార్బోహైడ్రేట్ మానేయలేకపోతున్నారు, మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ ఒబేసిటీ తగ్గుతుంది. 100లో 98 మందికి తగ్గిపోతుంది. ఇంకా 2 మంది అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు, జెనెటికల్గానే వాళ్ళకి డిఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా హోమియోపతిలో ట్రై చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మిగిలిన వాళ్ళకంతా మన దగ్గర ఒక కోర్స్ ఉందన్నమాట, ఫిట్ ఇన్ 6. సో 6 months కోర్స్ ఏంటంటే 14 క్లాసెస్ ఉంటాయి, ప్లస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. విత్ ఇన్ 6 months ఆల్మోస్ట్ ఆల్ 100 మందిలో 98% మంది వాళ్ళకి కావాల్సిన డిజైర్డ్ వెయిట్కి ఈజీగా వస్తున్నారు విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో ఆ 2% ఎవరైతే జెనెటిక్ మీరు చెప్పారు కదా, వాళ్ళకి కొద్దిగా కష్టం అవుద్ది అని, సో వాళ్ళకి ఎంతవరకు ప్రయత్నిస్తే ఆ ట్రీట్మెంట్ అనేది క్యూర్ అవుతుంది? రైట్, వీళ్ళల్లో మనము 50% ఛాన్స్ ఉంటుందండి. సో ఒబేసిటీ రావడానికి మనకు కొన్ని వేల జీన్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఆర్ నాట్ వన్ జీన్. సో మనకు తెలియదు ఎక్కడ ప్రాబ్లం ఉందో. సో మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఇటువంటి కేసెస్లో, ఈ టఫ్ కేసెస్లో హోమియోపతిలో ఆల్మోస్ట్, సో ఇటువంటి కేసెస్ టఫ్ కేసెస్ అంటే ఈ 2% కేసెస్ 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 50% కేసెస్కి మనము కొంచెము రివర్స్ చేయొచ్చు అనమాట. ఇంకా 50% కేసెస్కి సో కొన్ని సర్జరీస్ కానీ ఏమన్నా అవసరం కావాలా, చాలా కొద్దిగా రేర్ కేసెస్ అనమాట.